నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2028లో కేసీఆర్ సీఎం, కార్యకర్తలకు పదవులు గౌరవం కల్పించే బాధ్యత నాదే, కేటీఆర్ వెల్లడి. గేమింగ్ వ్యసనం నుంచి పిల్లలను కాపాడండి, సజ్జనార్ కీలక హెచ్చరిక. తెలంగాణను ఎడారి చేసే ప్రాజెక్టులని అడ్డుకోండి, రేవంత్ కి కవిత సూచన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ వ్యవస్థను, కార్యకర్తలను ఆశించిన స్థాయిలో పట్టించుకోలేకపోయామని ఆయన అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం, రాష్ట్రాన్ని బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ క్రమంలో పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కార్యకర్తలకు రావాల్సిన గుర్తింపు, గౌరవం, అవకాశాలు కల్పించడంలో లోటుపాట్లు జరిగాయని అంగీకరించారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సంక్షేమంతో పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, పదవులు, అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో కార్యకర్తల అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యమిచ్చి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో, ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ప్రమాదంలో ఉంది. కేసీఆర్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 43-44 ఏళ్ళైంది. ఆయన ఎమ్మెల్యే అయింది మొదటిసారి 1985. ఇలా 2026 అంటే 41-42 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. మొబైల్ గేమ్స్ లో మునిగిపోతున్న చిన్నారుల భద్రతపై కీలక హెచ్చరిక జారీ చేశారు ప్రముఖ పోలీస్ అధికారి విసి సజ్జనార్. ఆన్లైన్ గేమింగ్ పేరుతో పిల్లలు తెలియకుండానే డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉందని, సైబర్ మోసాలు, వ్యక్తిగత సమాచార చోరీ, గేమింగ్ వ్యసనం వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించడంతో పాటు పేరెంటల్ కంట్రోల్స్ ని తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అలాగే పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఆన్లైన్ లో ఎదురయ్యే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. గేమింగ్ వినోదం వరకు మంచిదే, కానీ వ్యసనంగా మారితే భవిష్యత్కే ప్రమాదం. అందుకే పిల్లల డిజిటల్ భద్రతపై ప్రతి తల్లిదండ్రి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సజ్జనార్ సూచించారు. వెళ్ళడం జరిగింది. పిల్లలు గేమింగ్ కి అలవాటు పడి ఉన్నారు. గేమింగ్ కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుల కోసము వాళ్ళ తండ్రి ఒక యూపీఐ కార్డు యూజ్ చేయడమా, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడడం వల్ల వాళ్ళ డబ్బులు డిడక్ట్ కావడం జరుగుతుంది. రిస్ట్రిక్షన్ లేకుండా, ఎటువంటి కండిషన్ పెట్టకుండా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ఫ్రీ విల్ ప్లస్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని చెప్పి పిల్లలు చాలా అంటే చాలా అట్రాక్ట్ కావడం జరుగుతుంది. కాయిన్స్ అంటే వర్చువల్ కాయిన్స్, ఈ డబ్బులతోని ఫాదర్ ఒక ఫోను లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఒక ఫోను వాడడంతోనే వాళ్ళు కాయిన్స్ కొనుక్కొని ఆడుతున్నారు. రేర్ ఆయుధాలు కొనాలని చెప్పి మనము ఎవరో ఫ్రెండ్స్ కంటే తక్కువ ఉండొద్దు. 10 years నుంచి 17 years ఉన్న వాళ్ళందరూ కూడా దొంగచాటిగా డబ్బులు కట్టడం జరుగుతుంది. ఒక ఎలైట్ పాస్ కోసము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇది ఒక గేమింగ్ డిసార్డర్ అని గుర్తించారు. మన పిల్లలకి కేటాయిస్తలేము. సో ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతున్నాను, ప్లీజ్ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. 3 M's వాళ్ళతోని మీరు పాటించాలి. మీరు వాళ్ళకు మానిటర్ చేయాలి, ప్లస్ మెంటరింగ్ చేయాలి, ప్లస్ అట్లానే మోటివేట్ చేయాలని చెప్పి నేను ఆ పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను. డిజిటల్ సేఫ్టీ గురించి కూడా వాళ్ళకు తెలియపరచాలి. బయట తీసుకెళ్ళండి, గ్రౌండ్ లో టైం స్పెండ్ చేయండి, ఒక ప్రవర్తన పైన గమనించండి. నిద్ర లేకుండా ఫోన్ ని దొంగచాటుగా దాచిపెట్టడము ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్లీ చైల్డ్ సైకాలజిస్ట్ దగ్గర చూపించండి. సో మీకు ఏమాత్రం డౌట్స్ ఉంటే కూడా మాకు కాంటాక్ట్ చేయవచ్చు. సో అందరు కూడా పేరెంట్స్ ఈ ఒక మెసేజ్ తోనే అలర్ట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని అందరూ కూడా ఒక మంచి టైం కేటాయించి ఒక మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జల ప్రాజెక్టులపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునే శక్తి, సంకల్పం ఉంటేనే ఆ రాష్ట్రంలో అడుగుపెట్టండి అంటూ ముఖ్యమంత్రికి కవిత సవాల్ విసిరారు. తెలంగాణను ఎడారిగా మార్చే ప్రమాదం ఉన్న ప్రాజెక్టులపై హోస్పేట్ వేదికగా బహిరంగంగా అభ్యంతరం వ్యక్తం చేయాలని సూచించారు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ జల ప్రాజెక్టులపై కూడా తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించాలని ఆమె కోరారు. రాష్ట్ర జల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాజీ లేకుండా పోరాడాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి సూచించారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోజు కార్యక్రమానికి దయచేసి అటెండ్ కాకండి, ప్రొటెస్ట్ గా లెటర్ రాయండి. మన రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాస్తుంది కర్ణాటక అనే ప్రొటెస్ట్ తోని మీరు లెటర్ రాయండి. ఎందుకంటే ఇవాళ మీరు తీసుకునేటటువంటి స్టాండ్ పర్మనెంట్ గా తెలంగాణ ప్రజలకు నదీ జలాల్లో వాటానివ్వకుండా పోతుంది. మీరు ఎట్లాగో మళ్ళీ అధికారంలోకి రాదు. రేపటి నాడు ప్రజల దయతో మేమే తెలంగాణ రక్షణ సేనని అధికారంలోకి వస్తాం. ఆనాడు మేము వెళ్ళి మళ్ళీ కర్ణాటకతో కానీ సెంట్రల్ వాటర్ కమిషన్తో కానీ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఇగో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా వచ్చిపోయిండు, ఆయన్నే ప్రారంభోత్సవం చేసిపోయిండు అనేటటువంటి ఈ కార్యక్రమం గుదిబండలాగా నడిగడ్డ ప్రజల్ని ముంచబోతా ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇవాళ కార్యక్రమానికి వెళ్ళకండి. ఇన్స్టెడ్ మీరు అఖిలపక్షం తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం, కేంద్రం మీద కొట్లాడదాం, తుంగభద్ర నదిలో మన వాటాను సాధించుకుందాం, కృష్ణా నదిలో మన వాటాను సాధించుకుందాం, రాష్ట్రానికి శాశ్వతంగా తాగు సాగునీటి అవసరాలను తీరుద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను, ఎండిపోతున్నటువంటి ఒక్క చుక్క నీళ్ళు రానటువంటి రంగారెడ్డి జిల్లాను, ఫ్లోరోసిస్ తోని బాధపడుతున్నటువంటి నల్గొండ జిల్లాను, శాశ్వతంగా అన్యాయానికి గురైపోతూ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాను, వీటన్నిటిని కూడా కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఇవాళ కార్యక్రమాన్ని రద్దు చేయండి, ప్రొటెస్ట్ తెలపండి. ఒకవేళ మీరు అడిగి పోతే కనుక ఆ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రితోని ఆన్ ద స్టేజ్ ప్రకటన చేపియండి. చంద్రబాబు నాయుడు గారితో బనకచెర్ల కట్టనని, డికే శివకుమార్ గారితో ఈ ప్రాజెక్టులు ఆపేస్తా అని ప్రకటన చేయించండి. అవి చేయించలేకపోతే మీరు ఇవాళ కార్యక్రమాన్ని మానుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా హన్మకొండ నగరం గురువారం అవగాహన సందేశాలతో మార్మోగింది. జిల్లా పరిపాలన ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి పాల్గొని యువతకు మత్తు పదార్థాల ప్రమాదాలపై కీలక సందేశం అందించారు. హన్మకొండ అదాలత్ సర్కిల్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వరకు కొనసాగింది. జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నిర్వహించిన ఫ్లాష్ మాబ్లు, అవగాహన నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవితం, సమాజ భవిష్యత్పై చూపే దుష్ప్రభావాలను కళారూపాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి మాదక ద్రవ్యాల వ్యసనం నేటి సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత తమ లక్ష్యాలను సాధించాలంటే మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా కృషి చేసినప్పుడే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యువతను క్రీడలు, విద్య, సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా వ్యసనాల నుంచి దూరంగా ఉంచవచ్చని ఆయన అన్నారు. మత్తు రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. అనంతరం అధికారులు, విద్యార్థులు యువతతో కలిసి మత్తు పదార్థాలను ఉపయోగించము, ఇతరులను కూడా వాటి నుంచి దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ కి నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి, మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, మాదక ద్రవ్యాలకు స్వస్తి పలుకుదాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం వంటి నినాదాలతో పాల్గొన్న వారు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం విశ్వజ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హన్మకొండ ఏసీపీ నరసింహారావు, డాక్టర్ శ్రీనివాస్, ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రవీందర్, అవంతి, ఖజాంపురం దామోదర్, ప్రవీణ్ కుమార్, భాస్కర్, కళ్యాణి, హైమావతి, అశోక్ రెడ్డి, రాము, రవికృష్ణ, డాక్టర్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తన సహజ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు, అర్చకులు నానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. హీరో నాని తిరుమలకు వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆలయ పరిసరాల్లో నానితో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం కనపరిచారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహ వేడుక రాజకీయ ప్రముఖుల సందడితో కలకలలాడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ ఈటెల రాజేందర్ ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుకకు హాజరైన ఇద్దరు నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుంటూ కొద్దిసేపు ముచ్చటించారు. ప్రస్తుతం వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ఒకప్పుడు కలిసి పనిచేసిన అనుబంధం వారి పలకరింపులో స్పష్టంగా కనిపించింది. వీరిద్దరి భేటీ అక్కడున్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వివాహ వేడుకకు హాజరైన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా వారితో ముచ్చటించారు. రాజకీయ విభేదాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తున్న కేటీఆర్, ఈటెల రాజేందర్ ఆప్యాయ పలకరింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటకలోని హోస్పేట వేదికగా అరుదైన రాజకీయ పరిపాలనా ఘట్టం ఆవిష్కృతం అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒకే వేదికను పంచుకున్నారు. తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈ ముగ్గురు నేతలు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కొత్త గేట్లను ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కీలక నీటి వనరుగా ఉండటంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. డ్యాం భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో కొత్త గేట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 3 రాష్ట్రాల ముఖ్య నేతలు ఒకే వేదికపై కనిపించనుండటంతో ఈ కార్యక్రమం రాజకీయంగానూ పరిపాలనా పరంగానూ ఆసక్తికరంగా మారింది. లంబాడీ సమాజానికి మంత్రి పదవి కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు లంబాడీ నాయకులు గురువారం గాంధీ భవన్ ని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లంబాడీ వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వాటిని నెరవేర్చకుండానే బస్సు యాత్రలు చేపట్టడం సరైంది కాదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ లో లంబాడీ సమాజానికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. గాంధీ భవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు లంబాడీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లంబాడీ సమాజానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు గాంధీ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. డాక్టర్ మౌటం కుమారస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కమలాపూర్ కి విచ్చేసిన యువ నాయకుడు ఒడితల ప్రణవ్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. నినాదాలతో మండల కేంద్రంలో మారుమోగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న భారీ చేరికలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు పెద్ద షాక్ గా మారాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు కమలాపూర్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అతి త్వరలో కమలాపూర్ బస్టాండ్ ని పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. మరియు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల నుంచి దాదాపు 200 మంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే కమలాపూర్లో
జాయిన్ అవుతాం అని చెప్పి మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అనేది ఒక విశిష్టత ఈరోజు జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళల చుట్టే సంక్షేమ పథకాలు ఉంటాయన్న ఒక ఉద్దేశంతో ఉచిత బస్సు కావచ్చు, ఇందిరా మిల్లుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, చేరికలు ఇదే విధంగా ఉండబోతున్నాయి. ఇంకా రేపు జరగబోయే ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు ఉన్నా హుజురాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కమలాపూర్ మండలంలో కూడా రేపు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే ఖాయమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2028లో కేసీఆర్ సీఎం, కార్యకర్తలకు పదవులు గౌరవం కల్పించే బాధ్యత నాదే, కేటీఆర్ వెల్లడి. గేమింగ్ వ్యసనం నుంచి పిల్లలను కాపాడండి, సర్జనార్ కీలక హెచ్చరిక. తెలంగాణను ఎడారి చేసే ప్రాజెక్టులని అడ్డుకోండి, రేవంత్ కి కవిత సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.